జై శ్రీరామ్. షిరిడి సాయి గురుగీతిక 19వ భాగం. శ్రీ సాయి యోగరత్నాకరం. ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తున్న యోగులు మొత్తం 72 మంది. వారందరికీ దారి చూపించే మహాయోగులు 5. ఈ 5కి పరమ గురువు శ్రీ సాయిబాబా వారు. అవతార్ మెహర్ బాబా తన దివ్య దృష్టితో సాయిబాబాను చూసి అన్న మాటలివి. శ్రీ సాయి షిరిడీలోని ఒక మసీదును ఆవాసంగా చేసుకున్నారు. దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. షిరిడీకి వచ్చిన కొత్తలో బాబా పలువురు యోగులతో సాంగత్యం చేసేవారు. బాబా షిరిడికి రాకముందే దేవీదాసు అనే యోగి షిరిడీలో ప్రవేశించారు. మారుతి మందిరంలో ఉండేవారు. బాబా ఈయన సాంగత్యానికి ఇష్టపడేవారు. ఇక జానకీదాసు, గోస్వామి అనే మరో యోగితో బాబా ఎక్కువగా మాట్లాడుతుండేవారు. శ్రీ సాయి ద్వారకామాయిలోని తులసి, బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలను నాటేవారు. స్వయంగా బావిలోంచి కుండలోకి నీరు తోడి ఆ మొక్కలకు పోసేవారు. పూణే నుంచి షిరిడీకి వచ్చిన గంగాఖీర్ అనే యోగి బాబా నిత్యకృత్యాలను చూసి కుండలతో నీళ్లు మోస్తున్న ఈ మనిషి సామాన్యుడు కాదు, ఈ నేల పుణ్యం చేసుకున్నది, సాయిబాబా అనే యోగిని తన వద్దకు లాక్కున్నది, ఈ మని ఇక్కడుండటం వల్ల షిరిడీ పవిత్రత పుణ్యక్షేత్రమైనది అని వర్ణించారు. ఏవల గ్రామంలోని మఠంలో ఆనందనాథుడనే యోగి ఉండేవారు. ఆయన అక్కల్కోటకర్ మహారాజు గారి శిష్యుడు. ఒకరోజు సాయిబాబాను చూడటానికి షిరిడీ వచ్చారు. శ్రీ సాయిని చూసినంతనే ఈయన సామాన్య మానవుని వలె కనిపిస్తున్నారు, కానీ ఇది మామూలు రాయి కాదు, మణి, అమూల్యమైన రత్నం. ఈ విషయం మున్ముందు రుజువవుతుంది అన్నారు. అది నేటికి రుజువైంది. ఇది శ్రీ సాయి తత్వంలోని రహస్యం. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సర్వే జనా